ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కదా, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి నా హృదయంలో ఒక తలంపును కలిగించాడు. అది ఏమంటే స్వస్థత, విడుదల మరి ప్రార్థనలు మరి చెయ్యాలి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందుకనే మరి ప్రతి శుక్రవారం కూడా మరి స్వస్థత, విడుదల మరి కూటాలు పెట్టాలని చెప్పేసి నేను తలంపు కలిగి ఉన్నాను. అందుకని ఈరోజే నేను దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే దాన్ని వార్ పోస్టర్ రెడీ చేసేసి మీ అందరికీ చర్చ్ గ్రూప్లోనూ స్టేటస్లో పెట్టడం జరిగింది. ఎంతమంది చూశారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇక స్వస్థత, విడుదల? ప్రైజ్ ది లార్డ్ కదా. ఈ స్వస్థత, విడుదల మరి దేనికి మార్గం అంటే రక్షణకు అవి మార్గముగా మరి ఉన్నాయి. హల్లెలూయా కదా. స్వస్థత, విడుదల. అనేకులు కూడా దేవుని సన్నిధికి ఎందుకు వచ్చేవాళ్ళుగా ఉంటున్నారు? స్వస్థతలు పొందడానికి, సమస్యల నుంచి విడుదల పొందడానికి, దయ్యాల నుంచి విడుదల పొందడానికి, దురాత్మల నుంచి విడుదల పొందడానికి, చేతబడి శక్తుల నుంచి విడుదల పొందడానికి మరి వచ్చేవారుగా మరి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇవి కేవలం ఏమంట మరి దేవుని దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి ఒక మార్గమే కానీ ఇది రక్షణ కాదు. హల్లెలూయా. అంటే ఈ యొక్క రక్షణకు ఇవన్నీ కూడా ఒక మార్గంగా మరి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థత కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నప్పుడు జన సమూహాలు ఏం చేస్తాయంట? యేసు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే సమయంలో దేవుని వాక్యమును విన్న వాళ్ళు రక్షణ పొందిన వారుగా మరి ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభువుని చూడాలని ఆశతో మరి వచ్చిన వ్యక్తుల జీవితాల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే రక్షణను మరి అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు? దేవుని చూడాలని వచ్చిన వారిలో అంటే ఒక ఉదాహరణ మరి జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య అనగా అర్థం ఏమంటే పవిత్రుడు అని అర్థం. అయితే జీవితం అంతా ఏ విధంగా ఉంది? అపవిత్రంగా మరి ఉంది. అక్కడ ఉంటున్న ఎరికో పట్టణస్థులు ఆయనకు ఒక మంచి పేరు పెట్టారు. ఏమని మంచి పేరు పెట్టారో తెలుసా? పాపి అయిన మనుష్యుడని పేరు పెట్టారు. అది మంచి పేరా? హల్లెలూయా. కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. పాపి అయిన మనుష్యుడని పేరు పెట్టాడు. అయితే పాపి అయిన మనుష్యుడిగా ఉంటున్న జక్కయ్యకు ఏమి కలిగిందంట? ఆశ కలిగింది. ఏమి ఆశ కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభువును చూడాలి, యేసుక్రీస్తు ప్రభువును చూడాలని ఆశ కలిగింది. హల్లెలూయా కదా. యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగింది. మరి యేసు ప్రభువును ఎక్కడి నుంచి చూచాడంట? ఆయన మేడి చెట్టు మీద నుంచి యేసు ప్రభువును చూచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును మేడి చెట్టు నుంచి జక్కయ్య చూశాడు. జక్కయ్య జీవితంలో ఏం జరిగిందంట? రక్షణ కార్యం జరిగింది. హల్లెలూయా. జక్కయ్య యొక్క జీవితము, పాపిగా పిలువబడుతున్న జీవితము, హృదయంలో పాపముతో నిండుకున్న ఆ యొక్క జీవితంలో ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. రక్షణ మరి ఏ విధముగా కలుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దేవుని వాక్యమును చూస్తాం. యేసే ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినప్పుడు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం
కదా. రక్షణ ఏ విధంగా కలుగుతుందంటే, ఎప్పుడు ఒక మనుష్యుడు తన పాపాన్ని గురించి పశ్చాత్తాపపడినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, హల్లెలూయా, ఇటువంటి పాపిష్టి జీవితాన్ని నేను జీవించకూడదు. ఎటువంటి జీవితాన్ని? ఇటువంటి పాపిష్టి జీవితాన్ని నేను జీవించకూడదు, హల్లెలూయా అన్న ఆలోచన హృదయపు లోతుల్లో నుంచి వచ్చినప్పుడు, హల్లెలూయా, ప్రభువా కల్వరి శిలువలో నీవు నా కొరకై రక్తమును కార్చావు, ప్రాణం పెట్టావు ప్రభువా, నా కొరకై చనిపోయావు, సమాధి చేయబడ్డావు, మూడవ రోజున మృత్యుంజయుడిగా నీవు తిరిగి లేచావు ప్రభువా అని హృదయంలో నుంచి, హల్లెలూయా, ఆ ప్రార్థన వచ్చినప్పుడు, ప్రైజ్ లార్డ్, ఆ యొక్క జీవితాల్లో ఏం కలుగుతుందంటే రక్షణ కార్యం జరిగేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, జక్కయ్య యొక్క జీవితంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు మేడి చెట్టు దగ్గరికి వచ్చిన వెంటనే ఏం చేశాడంట? జక్కయ్యను చూసి, కిందికి దిగిరా జక్కయ్య, నేను ఈరోజు మీ ఇంటిలో నేను బస చేస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. వెంటనే పొట్టివాడుగా ఉంటున్న జక్కయ్య ఏం చేశాడంటే గంతులు వేసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అక్కడ అనేకులు అంటా ఉన్నారు, వీడు పాపి అయినా మనుష్యుడు. ప్రైజ్ లార్డ్. వీని ఇంటికి యేసు ప్రభు పోతాడా అని అనుకుంటా ఉన్నారు. అయితే హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు, హల్లెలూయా కదా, జక్కయ్య హృదయాన్ని చూచాడు, జక్కయ్యలో జరిగిన పశ్చాత్తాపాన్ని చూచాడు, జక్కయ్యలో జరిగిన మారు మనస్సును మరి చూచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానిని బట్టి యేసుప్రభు ఏం చేస్తున్నాడంట, జక్కయ్య కింది దిగిరా అని ఆ పాపి అయిన మనుషుని పిలుస్తూ ఉన్నాడు. ఆ పాపి అయిన మనుషుడు ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే పరిశుద్ధుడిగా మార్చబడిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు జక్కయ్య ఇరువురు వెళ్తూ ఉంటే ఆ జక్కయ్య ఒక చోట నిలబడి అంటాడు, ప్రభువా నేను ఎవరితోనైనా అన్యాయముగా, ఎందుకంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు, ఏమంటున్నాడంటే, ప్రభువా నేను ఎవరితోనైనా అన్యాయముగా ఏదైనా తీసుకుని ఉంటే నేను ఏం చేస్తాను, నేను 4 గంటలుగా నేను వాపసు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అంటా ఉన్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం ఏం చేస్తానో పేదలకి ఇచ్చేస్తానంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ఒక మనుషుని యొక్క జీవితంలో మరి రక్షణ కార్యం జరుగుతుందో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి మనస్సు మరి వస్తుందంటే, అయ్యో నేను ఫలాని వారికి నేను మోసం చేశాను, ఫలాని వారికి నేను అన్యాయం చేశాను, ఫలాని వారితో నేను దోచుకున్నాను, ఫలాని వాళ్ళని నేను మరి మోసం చేశాను అన్న సంగతి ఏం చేస్తుందంట, హృదయంలో దోషారోపణ మరి చేస్తా మరి ఉంటుంది. హల్లెలూయా. ఆత్మసాక్షి ఏం చేస్తుందంట, గద్దిస్తూ మరి ఉంటుంది. అయితే రక్షణ పొందని వ్యక్తిలో గద్దించినప్పటికీ వానిలో ఆ మోస జీవితము, పాప జీవితము వదిలిపెట్టడానికి మనసు ఉండదు. అయితే ఎవరి జీవితంలో రక్షణ మారు మనసు కలుగుతుందో వారి జీవితంలో ఏముంటుందంటే, నేను మోసం చేసినానే, అన్యాయం చేసినానే మనసే కాదు, నేను ఎవరికి మోసం చేశానో, ఎవరికి అన్యాయం చేశానో, ఎవరితో నేను అన్యాయంగా తీసుకున్నానో అది నేనేం చేయాలి, తిరిగి ఇచ్చేయాలన్న మనసు వచ్చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు అంటా ఉన్నాడు, జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత, జక్కయ్య నీవు కూడా అబ్రహాము కుమారుడివే. హల్లెలూయా. నేడు ఇంటికి ఏమొచ్చింది, రక్షణ 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 రక్షణ. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, రక్షణ కార్యం కదా. యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళిన జక్కాయికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో ఒక ఆమెను చూస్తాము. యేసు ప్రభువుని ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి విశ్వాసంతో మరి ఒక ఆమె వెళ్ళింది కదా. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావమైన వ్యాధితో బాధపడుతున్న ఆ యొక్క స్త్రీ మరి తనకుంటున్న ధనమంతా వ్యాయామం చేసుకొని మరింత సంకటపడి ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఏం లేదు, అవకాశం లేదు, డబ్బు లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఎక్కడ డబ్బు లేదంటే ఎక్కడికి పోవాలి? ఆడ ఫీజులు తీసుకుంటారో అక్కడికి పోవాలా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నేను మీకు ఉచితంగా ఇచ్చాను కాబట్టి మీరు ఏం చేయాలి? ఉచితంగా మీరు చేయండి అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ఏమైపోయిందంటే స్వస్థత కలిగితే ఏం చేయాలి? నీవు దేవునికి ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వ్యాపారం జరుగుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకల్ ఏం జరుగుతుందంటే ధనార్జన అనేది జరుగుతూ ఉంది. ప్రైజ్ లార్డ్. నీవింత డబ్బు ఇస్తేనే ఏం చేస్తామో? ప్రార్థన చేస్తామని చెప్పేసి. ప్రైజ్ లార్డ్. కొంతమందికి ప్రార్థన చేసుకోవడానికి అపాయింట్మెంట్స్ ఏమంటే, నీవు కట్టిన మరి 5,000 రూపాయల రిసీట్ ఉందా, 10,000 రూపాయల రిసీట్ ఉందా, అలాగుంటేనే దైవజనుల దగ్గరికి వెళ్ళడానికి అనుమతి ఉంది, కానీ లేకపోతే అనుమతి లేదు అని చెప్పే మరి కొన్ని సేవలు మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. అటువంటి వారి విషయంలో ప్రభువు ఏమంటున్నాడంటే, అక్రమము చేయవలలారా నా యుద్ధ నుంచి తొలగిపోండి అంటా ఉన్నాడు. వారి మూలకంగా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే, అటువంటి వారిని చూచి అక్రమము చేయవలలారా నా యుద్ధ నుండి మీరు తొలగిపోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం అంటే డబ్బు సంపాదించుకోవడము కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం అంటే అది భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఒక పాపి భూలోకంలో రక్షణ పొందితే పరలోకంలో దేవుడు తన దూతలతో కూడా సంతోషించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం మార్కు సువార్త 5వ అధ్యాయంలో రక్తస్రావంతో బాధపడుతున్న ఆ యొక్క స్త్రీ అంత వ్యాయామం చేసేసుకుని ఏ మాత్రం కూడా డబ్బులు లేక మరింత సంకటపడాను. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు పోదాం యేసుప్రభు దగ్గరికి. ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి పోతే ఏ ఫీజు లేదు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఏం లేదంటమ్మా, ఏ ఫీజు లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమె అనుకుంది, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నాకు బాగైపోతుందన్న విశ్వాసం ఆమెలో వచ్చింది. ప్రైజ్ లార్డ్. జనసమూహాలు యేసు ప్రభుని చుట్టుకున్నాయి. అయితే ఆమె గురి తప్పలేదు. ఆమె ఏం చేసిందంట, మరి ఆ జనసమూహాల్లో ఆమె మరి ఎలాగో మరి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె అందరితో ఆమె బాధ చెప్పుకోలేదు. ప్రైజ్ లార్డ్. ఆ జనసమూహాల్లో ఆ గుంపులో ఆమె మరి అష్ట కష్టాలు పడి వెళ్ళింది. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకునింది. హల్లెలూయా. ఎప్పుడు యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టుకునిందో యేసు ప్రభువులో ఉంటున్న ప్రభావం ఏమైపోయిందంట, బయటికి వెళ్ళింది.
హల్లెలూయా. మరి ఎప్పుడు ఆమెలోకి వెళ్ళిందో ఏమి జరిగిందంటే ఆమె రక్తధార కట్టెను అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసుప్రభు అడుగుతూ ఉన్నాడు, నన్ను ముట్టింది ఎవరు? నన్ను ముట్టింది ఎవరు అంటే శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇంతమంది నీ మీద పడతా ఉన్నారే, ఎవరు ముట్టిందని నేను చెప్పగలను. హల్లెలూయా. అప్పుడు చుట్టూరా చూస్తే గడగడ గడగడని వణుకుతూ మరి రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్న యొక్క బిడ్డ మరి భయపడుతూ ఉంది. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, భయపడవద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమాధానము గల దానివై పొమ్ము అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, తన సంగతి అంతయు ఏం చేసిందంట మరి చెప్పినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్పిందంట? తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక చూస్తుంటున్నాం, తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన సంగతి అంతా ఆయనతో చెప్పిందంటే ఆమె ప్రభు దగ్గర తన జీవితాన్ని అమ్మ ఏం చేసిందంట? ఒప్పుకొనింది. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆమె పశ్చాత్తాపపడింది. ఆమె కన్నీళ్ళు ఆమె కార్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అక్కడ చూస్తున్నాము, మరి ఆమెకేం కలిగిందంట? స్వస్థత కలిగింది, బాధ నివారణ ఆయను. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, చూడడానికి వ్యక్తి ఏం చేయబడ్డాడు? యేసు ప్రభుని చూస్తే ఆ యొక్క వ్యక్తిలో ఆశతో వెళ్ళాడు, రక్షణ కార్యం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏమనుకుందంట, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగవుతున్న విశ్వాసంతో మరి వెళ్ళింది. ఆమెకేం కలిగిందంట? ఆమెకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక చూస్తుంటున్నాం, మరి ఇవన్నీ కూడా దేనికి మార్గముగా ఉంటున్నాయంటే రక్షణకు మార్గముగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజుల గ్రంథంలో చూస్తున్నాం, 2వ రాజులు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేమంటే నయమాను. ఏం పేరు చెప్పండి? నయమాను. ఈయన ఏం పని చేసేవాడంట? సిరియా దేశములో ఆయన ఒక సేనాధిపతిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంటే ఆయన ఒక సైన్యాధిపతిగా మరి ఉంటా ఉన్నాడు. ఆయన మహాపరాక్రమశాలిగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఆయనకి ఏముందంటే చెప్పండి? కుష్ఠరోగం ఉంది. ఏముంది? ఆయనకి కుష్ఠరోగం. మహాపరాక్రమశాలి, అయితే ఏముందంటే ఆయనకి కుష్ఠరోగము. హల్లెలూయా. ఆ నయమాను ఇంటిలో ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే యెరూషలేములో నుంచి మరి ఆ యొక్క బిడను ఏం చేశారంటే చెరగొని మరి సిరియా దేశానికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి అంటే చెప్పండి? ఇజ్రాయెల్ దేశములో నుంచి చెరగొని ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చారు సిరియా దేశానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ చిన్నది ఏం చేస్తుందంటే నయమాను ఇంటిలో నయమాను భార్యకు పరిచారం చేస్తా మరి ఉంటా ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న ఆ యొక్క బిడ్డ ఇజ్రాయెల్ దేశం వచ్చిందంటే ఆ యొక్క బిడ్డలో ఏముందంట? విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఆ యొక్క బిడ్డలో ఏముందంటే భక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క బిడ్డలో ఒక కోరిక ఏముందంటే ఆ నయమానును ప్రతిరోజు చూస్తూ ఉంది. హృదయంలో బాధ కలుగుతూ ఉంది. ఏం కలుగుతూ ఉంది? హృదయంలో బాధ కలుగుతూ ఉంది. ఏమని బాధ అంటే, నా యజమానుడు ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా. ఈ యొక్క నయమాను ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది, బాగైపోతాడు. హల్లెలూయా అని ఆశ కలిగి ఏం చేసిందంటయ్యా? నయమాను భార్యకి చెప్పింది, అమ్మా నా యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా, అయితే ఒక సంగతి చెప్తాను నీకు. ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళితే ఏమైపోతుంది? బాగైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే అని చెప్పేసి ఆ యొక్క నయమాను భార్య నయమానుకు చెప్పింది, అయ్యా ఇట్లా ఇజ్రాయెల్ దేశంలో దైవజనుడు ఉన్నాడంట, ఎలీషా అనే దైవజనుడు. అక్కడికి వెళ్తే ఏమైపోతుంది? నీ కుష్ఠరోగం బాగా అయిపోతుందంట. హల్లెలూయా. మరి అక్కడికి వెళ్ళొస్తే బాగుంటుందంట అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే ఈ నయమాన్ ఏం చేశాడు? సిరియా దేశపు రాజుకు చెప్పాడు. ఆ రాజు ఏం చేశాడు? ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న రాజుకు మరి ఒక ఉత్తర రాజు పంపించాడు. ఇట్లా మా సేనాధిపతికి ఈ విధంగా ఉంది, మరి మీ దేశంలో స్వస్థత కలుగుతుందంట, అందుకని నేను పంపిస్తూ ఉన్నాను, మరి ఆయనకు మరి మీరు సహాయం చేయండి అన్నట్లు లెటర్ రాసి పంపించాడు. హల్లెలూయా. ఆ సమయంలో ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న రాజుకు తెలియలేదు దైవజనుడైన ఎలీషా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నదని. అయితే చిన్నదానికి తెలిసింది ఎలీషా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో దైవజనుడు ఉన్నాడన్న సంగతి. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశపు రాజు ఆయన బాధపడతా ఉంటే ఎలీషాకు తెలిసింది. ఎలీషా వర్తమానం పంపించాడు, రాజుకు చెప్పండి ఇజ్రాయెల్ దేశంలో దైవజనుడు ఉన్నాడన్న సంగతి రాజుకు తెలియజేయండి. హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయెల్ దేశం వచ్చినప్పుడు ఎలీషా దగ్గరికి ఆయన పంపించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి పంపిస్తే ఆ యొక్క సేనాధిపతి అయిన నయమాను పరివారముతో ఆయన వచ్చాడు. రథాలతో ఆయన బంగారము వెండి సీనారు వస్త్రాలు తీసుకొని ఎక్కడికి వచ్చాడంట? ఎలీషా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆగాడు. ఆగిన వెంటనే బయట ఎవరు కనిపించారంట? పనివాడైన గెహాజీ కనిపించాడు. ఆ పనివాడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీరు ఎవరు అంటే, నేను సిరియా దేశపు సేనాధిపతి. హల్లెలూయా. నాకు కుష్ఠరోగం ఉంది, నన్ను ముట్టి మరి దైవజనుడు బాగు చేస్తాడని విన్నాం, మరి దైవజనుని మరి పిలుచుకుని రండి అని చెప్పేసి అన్నప్పుడు, హల్లెలూయా, ఆ పనివాడు ఎక్కడ పోయాడంట? ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా సిరియా దేశం నుంచి, మనల్ని అట్లా కదా మాట్లాడేది, గొప్పలు వస్తే సిరియా దేశం నుంచి గొప్ప దైవజను మరి సేనాధిపతి అంట, పరివారంతో కూడా వచ్చాడు, హల్లెలూయా అని చెప్తే మనం ఏం చేస్తాము? అంత మంచి పెద్ద ఆయన వచ్చినప్పుడు తుంగుని పరిగెత్తుకుపోతాం. హల్లెలూయా. ఎలీషా దైవజనుడు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో చెప్పాడంట, గో ఆ నయమానికి పోయి చెప్పు, అక్కడ యోర్దాన్ నది అని ఒక నది ఉంది, ఆ నదిలో ఏం చేయాలి? 7 సార్లు మునిగి లేచి పొమ్మని చెప్పు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి వెళ్ళి చెప్పాడు, అయ్యా దైవజనుడు చెప్పారు, ఇక్కడ యోర్దాన్ నది ఉంది, ఆ యోర్దాన్ నదిలో ఏం చేయాలంట?
7 సార్లు మునిగి లేస్తే బాగైపోతుందని చెప్పాడు. మీరు 7 సార్లు మునిగి లేచిపోండి అన్నాడు. హల్లెలూయా. ఎట్లుంటుంది డబ్బులు ఉండేవాళ్ళకి, అధికారం ఉండేవాళ్ళకి? నేను ఇంత వెండి, ఇంత బంగారము, ఇంత పరివారముతో నేను వస్తే అక్కడ పోయి 7 సార్లు మునిగి లేచిపోమంటాడా? నేను వస్తేనే పరిగెత్తున వచ్చి దైవజనుడు ఏం చేయాలి? తల మీద చేయి పెట్టి ఆడించి హీల్ 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 హీల్, స్వస్థత స్వస్థత కలుగును గాక అని చెప్పేసి చెప్తాడనుకుంటే 7 సార్లు మునిగిపోవాలా నేను? మా యొక్క దేశంలో నదులు లేవా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని కోపంతో ఏం చేస్తున్నాడంట? వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోతున్న సమయంలో ఆ యొక్క రథసారథి ఉన్నాడే, అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ దైవజనుడు నాకు అంత డబ్బులు కావాలి, నాకు ఇంత డబ్బులు కావాలి, నువ్వు అది చేయాలి, నీవు ఇది చేయాలి అని గొప్ప గొప్ప కార్యాలు ఏం చెప్పలేదే. సింపుల్గా ఏం చేయమంటున్నాడు? అయ్యా 7 సార్లు మునిగి లేచిపోమంటా ఉన్నాడు. ఈ చిన్న కార్యం చేయడానికి నా యజమానునికి ఎందుకు మనస్సు రావడం లేదు? ఎందుకు ఇంత కోపగించుకుంటున్నాడు ఇక వ్యక్తి అని ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళిన వెంటనే రథాన్ని ఆపేశాడంట. ఏం చేశాడు? రథను ఆపేసి ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, అయ్యా ఆ దైవజనుడు గొప్ప సంగతి, గొప్ప గొప్ప కార్యాలు చేయమని చెప్పలేదు కదా, 7 సార్లు మునిగి లేవమన్నాడు. ఒకసారి 7 సార్లు నువ్వు లేచి మునిగి లేయి చాలు అని చెప్పి బతిమాలుకుంటే, సరే అని చెప్పేసి ఏం చేశాడంట? పోయి ఆ యోర్దానులో 7 సార్లు మునగాలి కదా, 6 సార్లు మునిగాడంట. బాగా కాలేదు. ఏం కాలేదు? బాగా కాలేదంట. కొంతమంది మరి వివరణ నేను చెప్తున్నా. 6 సార్లు మునిగాడంట. ఏమయ్యా 6 సార్లు మునిగాడంట. ఇంకా 7వసారి ఏం పోతావులే నీవు అని చెప్పేసని, ఇంకా నాకు 6 సార్లు మునగలేదు ఇంకేమని పై గడ్డకు వస్తున్నాడట ఆయన. హల్లెలూయా. ఆయన అంటాడంట, అయ్యా నీవు 6 సార్లు మునిగినావు కదా, లేచినావు కదా, ఇంకా ఒక్కసారి మునిగినాయనా అన్నాడట. హల్లెలూయా. 7వసారి మునిగి లేచిన వెంటనే నయమాను యొక్క దేహం ఏమైపోయింది? పసిపిల్లల దేహము వంటి దేహం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నయమానుకున్న కోపము, ఆవేశంతో దుమ్మునాగిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, బలి అర్పించట కంటే మాట వినటము శ్రేష్టమంట. చాలా మంది జీవితాల్లో బలి అర్పించడానికి ఇష్టపడతారు కానీ మాట వినడానికి ఇష్టపడరు. అందుకని వారి జీవితాల్లో ఏముంటుందంటే సంపూర్ణమైన ఆశీర్వాదము ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడు స్వస్థత కలిగిందో ఆయనకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తిరిగి ఎలీషా దగ్గరికి పరిగెత్తుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎలీషా దైవజనుడు బయట ఉన్నాడు. ఎలీషా దేవుని దగ్గరికి పోయి బంగారు, సీనారు వస్త్రాలు, మరి ఆయన ఏమేమి తెచ్చాడో అవన్నీ కూడా ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఏమేమి పంపించాడో చూద్దాము. ఇక్కడ అతడు 20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయెల్ రాజునకు ప్రతిగా పత్రికను అప్పగించాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి పైన చూస్తున్నాము, అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తులను బట్టలను తీసుకుని పోయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తుంటున్నా
15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలున్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకోవలసిందిగా అతనితో చెప్పగా. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ దేవుడే గొప్ప దేవుడని నేను తెలుసుకున్నాను, యెహోవాయే గొప్ప దేవుడని తెలుసుకున్నాను, యేసు ప్రభువే గొప్ప దేవుడని తెలుసుకున్నాను. హల్లెలూయా. టేస్ట్ బాగుందని తెలుసుకోవడము, హల్లెలూయా, మంచిదే. ఏంటి? టేస్ట్ బాగుందని తెలుసుకోవడం మంచిదే. అయితే తింటే దాని యొక్క మాధుర్యాన్ని గ్రహించే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. ఎలీషా దైవజనుడిలో ఏమి ఆశ కలిగిందంటే, యెహోవాయే దేవుడని నువ్వు తెలుసుకోవడం కాదు, యెహోవాయే యేసుక్రీస్తు ప్రభువే నీ దేవుడని నీవు తెలుసుకోవాలి. హల్లెలూయా. అందరూ అంటారు కదా, బా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. అది ఆడవరకు ఉంటుందంట, పెదవుల వరకే ఉంటుంది కానీ లోపలికి లేదు. ఎంత గొప్ప దేవుడు అండి అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే సత్యంలో రావాలంటే రాలేని పరిస్థితి చాలామందిది. హల్లెలూయా. అయితే ఆ యొక్క బహుమానాన్ని తీసుకోవడానికి ఏం చేశాడంట? నిరాకరించాడు ఎలీషా దైవజనుడు. యెహోవా జీవముతోడు, నాకు ఈ యొక్క బహుమానాలు ఏవి కూడా నాకు వద్దే వద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవజనుని యొక్క కోరిక ఏమంటే, వీడేమైపోతున్నాడు? కుష్ఠరోగము బాగైపోయి సర్దిపుచ్చుకొని ఏదో ముడుపులు చెల్లిస్తారే అందరూ. బాగైపోతే ముడుపులు చెల్లిస్తామంటారే కదా. ముడుపులు చెల్లించి ఏమైపోతుంది? జారుకోపోవడం. ఈ నయమాను జారుకోపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. యెహోవా జీవముతోడు నాకు ఏది కూడా నాకు వద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూస్తున్నా చూడండి 16వ వచనం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమి తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలిన అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనా ఇతరమైన దేవతలకు నేనికనో అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్నుని దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడు నన్ను క్షమించునుగాక నీవు. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి ఒకసారి. ప్రభువా, నీవు నిజమైన దేవుడయ్యా, ఇంతకాలం నేనేం చేశాను? రిమ్మోను గుడిలో వచ్చి నమస్కారం చేశాను. ఏం చేశాను? రిమ్మోను గుడిలో వచ్చి నమస్కారం చేశాను. నన్ను ఏం చేయాలి? క్షమించు. హల్లెలూయా. ఒక దృఢమైన విశ్వాసం. హల్లెలూయా. యేసే నిజమైన దేవుడు. యేసు తప్పితే నేనేం చేయకూడదు? నమస్కారం చేయకూడదు. అట్లా నమస్కారం చేసిన దాన్ని బట్టి నేనేమైపోయాను? నేను తప్పు చేసిన వాడుగా అయిపోయాను, పాపపు చేసిన వాడుగా అయిపోయాను అని చెప్పి అంటాడు. నీ దాసుడను నన్ను క్షమించు. నీ దాసుడను నన్ను ఏం చేయమంటున్నాడు? క్షమించు. హల్లెలూయా. నేను అజ్ఞానుడై నేను ఆ విధంగా చేశాను, అవివేకుడనై నేను అలాగే చేశాను ప్రభువా, నన్ను క్షమించమంటా ఉన్నాడు నయమా. నిజమైన పశ్చాత్తాపము ఆ యొక్క నయమానులో కలగాలనే
ఆ యొక్క దైవజనుడు ఏం చేయలేదంట, ఆ బహుమానాన్ని తీసుకోలేదు. ఆయన వెండి బంగారాలను ఆశించేవాడు కాదు, ఆయన ఏం ఆశించేవాడుగా ఉన్నాడంట, హృదయాన్ని ఆశించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుట సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా. నయమాన్ అంటున్నాడు, ఇంతకుముందు నా ధ్యాస అది ఇది అంత వేరేగా ఉంది. హల్లెలూయా. నా ధ్యానం వేరేగా ఉంది. రిమ్మోనును గూర్చిన ధ్యానం నాకుంది. అయితే ఇక మీదట నాకు ఎవరు ధ్యానం అంటే, యేసయ్యా నీదే ధ్యానమయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇక్కడ చూస్తున్నాము, యెహోవా నీ దాసుడు నన్ను క్షమించును గాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నెమ్మది కలిగి పొమ్మని వెళ్ళమని అతనికి సెలవిచ్చాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాము, నయమాను యొక్క జీవితంలో కుష్ఠరోగము బాగైపోయింది. కుష్ఠరోగమే కాదు కానీ పాపరోగము కూడా ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎవరి జీవితంలో శరీర రోగమునకు స్వస్థత కలిగి ఆత్మరోగానికి స్వస్థతను పొందుకుంటారో, యేసు రక్తములో తమ పాపములు కడుక్కొని, హల్లెలూయా, వారు నిజముగా ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చింది ఏమంటే, స్వస్థత విడుదల కోసము ప్రార్థన. ప్రతి శుక్రవారం ఏమంటే స్వస్థత విడుదల కోసము ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. తూర్పు నుండి పడమర వరకు అన్య జనులలో నా నామాన్ని నేను చేస్తాను, మహిమపరుచుకుంటానని మలాకీ 1వ అధ్యాయం 11వ వచనములో ఉన్న దానిని 2003వ సంవత్సరంలో దేవుడు నాతో ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. నా కుమారుడా, తూర్పు నుండి పడమర వైపు కూడా అన్ని జనులలో నీ మూలకం ఉన్న నామాన్ని ఏం చేస్తానో మహిమపరుచుకుంటానని దేవుడు 2003వ సంవత్సరము మరి ఆగస్టు మాసములో దేవుడు నాతో ఆయన మాట్లాడాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ముందు రానున్న ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క అగాపే కల్వరి చర్చ్ కళ్యాణదుర్గంలో ఏమి జరగనవేంటంటే స్వస్థత, విడుదల, ప్రార్థన, అదే సమయంలో రక్షణ సువార్తను కూడా ప్రకటించడము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్ కదా. స్వస్థత, విడుదల కేవలం అది దేవుని నామమున మహిమ కలగడానికే కానీ పరలోక రాజ్యానికి చేరడానికి కాదు. స్వస్థత, విడుదల పొందిన వారి జీవితాల్లో ఎవరు రక్షణ పొందుకుంటారో వారి జీవితంలో దేవుడు నిత్య జీవితాన్ని, నిత్య జీవమును అనుగ్రహించేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 సంగతులు మనం చూసాము. యేసు ప్రభును చూడడానికి వచ్చిన జక్క ఏం చేశాడు? ఏం చేయబడ్డాడు? ఆయనకి ఎవరైనా స్వార్థ చెప్పారా? మారుమనస్సు పనిచేశాడు. హల్లెలూయా. రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె మనసులో అనుకునింది, యేసుప్రభు వస్త్రపు చెంగును ముట్టితే చాలు. హల్లెలూయా. ఆమెకు స్వస్థత కలిగింది, ఆమెకు పాపక్షమాపణ కలిగింది, ఆమెకు సమాధానం కలిగింది. హల్లెలూయా. మూడోదిగా చూసాము, రోగము మాత్రమే ఏం చేయాలి? బాగు చేసుకోవాలని వచ్చాడు నయమాను. హల్లెలూయా. రోగము మాత్రమే బాగు కాదు కానీ పాపరోగము నుంచి విడుదల పొందడానికి, రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి శుక్రవారం కూడా దేవుడు స్వస్థత, విడుదలతో పాటి హల్లెలూయా ప్రతి ఒక్కరి జీవితాల్లో రక్షణ కార్యములు జరిగించును గాక. ఆ విధముగా దేవుని నా మహిమపరచబడును గాక, దేవుని రాజ్యము కట్టబడను గాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం.